హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్వస్తిక్ టెక్నాలజీ. స్వస్తిక్ టెక్నాలజీ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రముఖ పరిశోధన సంస్థ CSIR NCL, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? పూణే. సో పూణేలో ఉన్న ప్రముఖ పరిశోధన సంస్థ CSIR NCL ఈరోజు స్వస్తిక్ టెక్నాలజీతో వార్తలు ఇచ్చింది. ఈ టెక్నాలజీ యొక్క ఉద్దేశం ఏంటంటే నీటిని శుభ్రపరిచే ఒక ప్రత్యేక పద్ధతి అని గుర్తుంచుకోండి. నీటిని శుభ్రపరిచే పద్ధతి ఏంటి? ప్రస్తుతం ప్రపంచంలో చాలా వ్యాధులకు కారణం నీరే. మనం తాగే వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ ద్వారానే చాలా వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. సో వాటర్ బార్న్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా వరకు చాలా ప్రాంతాల్లో ఈ వాటర్ బార్న్ డిసీజెస్ బారిన పడి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మనం తీసుకునే వాటర్ ఏదైతే ఉంటుందో, తాగే వాటర్ ఉంటుంది కదా, స్వచ్ఛంగా లేకపోయినా, మలినాలతో కూడుకొని ఉన్నా, లేదంటే అధిక మొత్తంలో లవణాలు ఉన్నా కూడా మన శరీరానికి హాని కలిగిస్తుంది. సో నీరు అనేది మనకు ప్రాణాన్ని కాపాడుతుంది. అదే నీరు శుభ్రంగా లేకపోతే మన ప్రాణాన్ని కూడా తీసేలా తయారవుతుంది. అలాంటి నీటిని మనం సేవించే వాటర్ ఏవైతే ఉంటాయో వాటిని శుభ్రపరిచే పద్ధతి అన్నట్టు. సో స్వస్తిక్ టెక్నాలజీ టు డిస్ఇన్ఫెక్ట్ వాటర్ యూజింగ్ న్యాచురల్ ఆయిల్స్ అనేది కీవర్డ్. ఇక్కడ డిస్ఇన్ఫెక్ట్ అంటున్నాను, న్యాచురల్ ఆయిల్స్ అంటున్నాను. డిస్ఇన్ఫెక్ట్ అంటే ఏంటి? ఈ నీటిలో ఉండే మలినాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించడం అన్నట్టు. వాటిని ఏ రకంగా తొలగించడం జరుగుతుంది? ఇక్కడ న్యాచురల్ ఆయిల్స్ ని వాడి. న్యాచురల్ ఆయిల్స్ ఎక్కడ దొరుకుతాయి? న్యాచురల్ అంటేనే సహజ సిద్ధంగా దొరికేవి. మనకు ప్రకృతిలో చూడండి, ఆయుర్వేదంలో చాలా వనమూలికలు ఉంటాయి. అలాంటి వనమూలికలు ముఖ్యంగా యూకలిప్టసే కానివ్వండి, లెమన్ గ్రాస్ అంటాం, లెమనే కావచ్చు, మరియు ఆరెంజ్ ఆయిలే కావచ్చు, టీ ఆయిల్ అని కూడా అంటారు. సో ప్రకృతిలో సహజంగా దొరికే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో, ఆయుర్వేదంలో ఉపయోగపడే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉన్న ఆయిల్స్ ఏవైతే ఉంటాయో, న్యాచురల్ ఆయిల్స్ ని వాటిని సేకరించి ఏవైతే మలినాలతో కూడిన వాటర్ ఉంటుందో వాటికి కలిపి ప్రత్యేకంగా ఆ నీటిని శుభ్రంగా చేసే ఒక పద్ధతి అని గుర్తుంచుకోండి. శుభ్రమైన నీరు అనేది మనం తాగితేనే మనం అద్భుతంగా బ్రతుకుతాం, లేదంటే చచ్చిపోయే పరిస్థితులు ఉంటాయి. వాటర్ బర్న్ డిసీజెస్ కి కారణముగా మారుతుంది. సో ఇలాంటిది నీటిని శుభ్రపరిచే ఒక ప్రత్యేక పద్ధతితో వార్తలు నిలిచింది CSIR NCL. చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మన భారతదేశంలోని ప్రతి పౌరుడికి కూడా ఒక ప్రాథమిక హక్కు ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి చెప్తుంది. సో జీవించే హక్కులో చాలా అంశాలు ఉంటాయి. రైట్ టు ప్రైవసీ కూడా జీవించే హక్కే. పుట్టస్వామి కేసు అని చెప్పి సిటీలో మనం చర్చించుకున్నాం. సో తరచూ వార్తలు ఇచ్చే రాజ్యాంగ ప్రకటన. యాక్చువల్లీ ఇక్కడ జీవించే హక్కు అని ఎందుకంటున్నానంటే స్వచ్ఛమైన నీరు, కాలుష్యం లేని గాలి పీల్చుకోవడం అనేది ఒక పౌరుడికి కల్పించబడిన ప్రత్యేక హక్కు, ప్రాథమిక హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఒక ప్రముఖ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ కేసు ఇంపార్టెంట్. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991. సో కొన్ని ప్రముఖ కేసులు ఏవైతే ఉంటాయో పర్యావరణానికి సంబంధించి కానివ్వండి, ప్రాథమిక హక్కులకు సంబంధించి కానివ్వండి, ఏదైనా టాపిక్ వార్తలు నిలిస్తే వాటికి లింక్ చేసుకోండి. ఇక్కడ నీటికి ఒక కేసుని లింక్ చేస్తున్నాను నేను. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అంటున్నాను. ఈ కేసు 1991 ఇయర్ కూడా గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే భారతదేశంలోని ప్రతి పౌరుడికి కూడా స్వచ్ఛమైన నీరు పొందడం అనేది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగింది. మరి స్వచ్ఛమైన నీరు పొందలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు కదా, అలాంటి వారికి ప్రభుత్వమే నీటిని కల్పించాలి, నీటిని ఇంటికి సరఫరా చేయాలి. అందుకోసం చూడండి, భారత ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది. బై 2024 2024 సంవత్సరం వరకల్లా హర్ ఘర్ జల్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కంప్లీట్ అవ్వాలి. హర్ ఘర్ జల్ అంటే ఏంటి? ప్రతి ఇంటికి నీరు, మనకు కావలసిన నీటిని ప్రభుత్వమే కల్పించాలి. ఎప్పటి వరకు? 2024 నేషనల్ జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ ప్రస్తుతం అమల్లో ఉంది. సో నేషనల్ జల్ జీవన్ మిషన్ కి మరింత ఉపయోగంగా ఉండాలి, ఈ ప్రోగ్రామ్ మరింత అద్భుతంగా అమలవ్వాలని చెప్పేసి CSIR ఏం చేస్తుంది అంటే ఏవైతే లవణాలు, ఏవైతే అధిక మొత్తంలో లవణాలు కానివ్వండి, హై కాన్సన్ట్రేషన్ లో కొన్ని కెమికల్స్ మనకి ఏవైతే ఉంటాయి, మినరల్స్ ఉంటాయి వాటర్లో, ఫ్లోరైడ్స్ కానివ్వండి, కాల్షియమే కానివ్వండి, వాటర్లో చాలా ఉంటాయి. ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉన్నాయనుకోండి సమస్యలు కూడా వస్తాయి. ఎగ్జాంపుల్, మనం తీసుకునే వాటర్లో అధిక మొత్తంలో ఫ్లోరైడ్ కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి,
ఫ్లోరోసిస్ వ్యాధికి కూడా కారణమవుతుంది. ఇలాంటి ఫ్లోరోసిస్ వ్యాధికి కారణం కాకుండా కానివ్వండి, మనం తీసుకునే నీటిలో లవణాల కాన్సన్ట్రేషన్ ని తగ్గించడం, అంటే నిర్ణీత మొత్తంలో ఉండేలా మనకు అందించడం, మరియు నీరు ఏదైతే ఉంటుందో చాలా వరకు కూడా వైరస్లు మరియు బ్యాక్టీరియాలే కావచ్చు, ఫంగల్సే కావచ్చు, నీటిలో ఉంటాయి, నీటిలోనే దాక్కుంటాయి. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా తొలగించడానికి ప్రత్యేకంగా స్వస్తిక్ టెక్నాలజీని కనుక్కుంది ఈరోజు సిఎస్ఐఆర్ NCL అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారు ఈ టెక్నిక్ అంతా అడగరు, ఎందుకంటే టెక్నిక్లో అందులో ఏమేమి కలుపుతారు, ఏ న్యాచురల్ ఆయిల్ని ఏ కాన్సన్ట్రేషన్లో కలుపుతారు, ఒకటే కాదు ఇక్కడ మిక్సింగ్ చేస్తారు అన్నట్టు. న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్న న్యాచురల్ ఆయిల్స్ని తీసుకొని ఒక ప్రొసీజర్ చేస్తారన్నట్టు, ఒక ప్రాసెస్ తర్వాత ఒక ఆయిల్ తర్వాత ఒకటి కలిపేసి ఫైనల్గా మనకు స్వచ్ఛమైన నీటిని అందించే ఒక టెక్నిక్ అని గుర్తుంచుకోండి. స్వస్తిక్ టెక్నాలజీ అంటే ఏంటి, వాటర్ని డిస్ఇన్ఫెక్ట్ చేసే ఒక ప్రత్యేక పద్ధతి, వేటి ద్వారా న్యాచురల్ ఆయిల్స్ని వాడి అని గుర్తుంచుకోండి, ఇదొకటి ఇంపార్టెంట్. ఇలాంటివి చాలా పద్ధతులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా కూడా నల్గొండ పద్ధతి అనేది ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉంటాం. నల్గొండ విధానం, నల్గొండ అనగానే మనకు ఫ్లోరోసిస్ గుర్తుకు రావాలి. ఇప్పుడు ఫ్లోరోసిస్ లేదు, సమస్య పోయింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఈ ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు అందుతుంది, హర్ ఘర్ జల్ అనే ఒక నినాదం కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అది పరిపూర్ణమైంది కూడా. సో అలా నల్గొండ టెక్నిక్ తో ఎవరు వార్తలు నిలిచారు అంటే నీరి అనే సంస్థ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ స్టార్ పాయింట్స్ యాక్చువల్గా. నీరి, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నీరి నాగ్పూర్లో ఉంది. వీరేం చెప్పారు, నల్గొండ విధానాన్ని కనిపెట్టారు. సో నీటికి సంబంధించి అంటే నీటిని పరిశుభ్రంగా చేసే ఒక ప్రత్యేక పద్ధతిని నీరి వారు కనుగొన్నారు. ఈ రోజు సిఎస్ఐఆర్ NCL వారు కనుగొనడం జరిగింది. నీరు పరిశుభ్రం చేయాలంటే నీరు వాళ్ళు ఏం చెప్పారంటే ఆలంని అందులో కలపాలి, లైమ్ని కలపాలి, బ్లీచింగ్ పౌడర్ని కలపాలని చెప్పారు. సో ఇవేవైతే ఉంటాయో ముఖ్యంగా నీటిని మన వాడుక భాషలో కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది, పట్టిక అంటాం, ఆలం. సో ఆలం లేదా పట్టిక ఏదైతే ఉంటుందో షాప్లో దొరుకుతుంది కదా, దాన్ని నీళ్ళలో వేస్తే నీటిలో ఉండే మలనాలన్నీ కూడా సెడిమెంట్ అవుతాయి, అంటే కిందికి పడిపోతాయి అన్నట్టు, పైన ఉండే నీరు స్వచ్ఛమైంది అన్నట్టు. సో అలా చాలా టెక్నిక్స్ ఉంటాయి నీటిని శుభ్రపరిచే పద్ధతులు. ఈ రోజు సిఎస్ఐఆర్ NCL వారు, సో పూణే ప్రధాన కార్యాలయం పనిచేస్తున్న ఈ సంస్థ స్వస్తిక్ అనే ఒక ప్రత్యేక డిస్ఇన్ఫెక్ట్ టెక్నాలజీతో వార్తలు ఇచ్చింది, నీటిని శుభ్రపరిచే పద్ధతి అని గుర్తుంచుకోండి. ఇటీవల డిస్ఇన్ఫెక్ట్ పద్ధతులు కూడా తరచు వార్తలు నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను. ప్రస్తుతం ఏవైతే ఈ వైద్య అధికారులు కానివ్వండి, డాక్టర్స్ వేసుకుంటారు కదా, సూట్లు వేసుకుంటారు కదా, ముఖ్యంగా PPE కోట్లు, సో అలా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్సే కానివ్వండి, వాడి పారేసే మాస్క్లు ఉంటాయి కదా N95 కానివ్వండి, అండ్ డాక్టర్స్ వాడిన సిజర్స్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కదా టూల్స్, వాటన్నిటిని శుభ్రపరిచే ప్రత్యేకమైన వజ్ర కవచ్ టెక్నాలజీ అని నిన్నటి క్లాస్లో చెప్పాను, చాలా ఇంపార్టెంట్. ఏవైతే ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో డిస్ఇన్ఫెక్ట్ పద్ధతులు వార్తలు నిలుస్తున్నాయో వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఈ రోజు నీటిని శుభ్రపరిచే పద్ధతి స్వస్తిక్ టెక్నాలజీ సంబంధిత అంశంతో NCL CSIR సంస్థ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆయుర్వేదిక్ వనమూలికలు అని చెప్పాను కదా, ఇక్కడే ఒక టాపిక్ లింక్ చేసుకోండి. ఇటీవల రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం, సో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఘర్ ఘర్ ఔషధి యోజన, ఘర్ ఔషధి యోజన అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక్కడ చూడండి, ఏదైనా సెంటెన్స్ అర్థం ప్రతి పదాన్ని విడమర్చి చూసామనుకోండి, ఆ ప్రోగ్రామ్ యొక్క లేదంటే ఆ పథకం స్కీమ్ యొక్క ఉద్దేశం మనకు తెలుస్తుంది. ఘర్ అంటే ప్రతి ఇంటికి ఏంటి, ఔషధాలను సరఫరా చేసే ప్రత్యేక కార్యక్రమం. ఏ రాష్ట్రానికి సంబంధించి, రాజస్థాన్ సంబంధించి. ఇటీవల ఆయుర్వేదానికి సంబంధించి, ఆయుష్ ఉత్పత్తులకి సంబంధించి చాలా కార్యక్రమాలు వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఆయుష్ ఘర్ ద్వార్ అనే ఒక ప్రత్యేక అంశాన్ని మీకు May 17th రోజు చెప్పాను. ఆయుష్ ఘర్ ద్వార్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఆయుష్ అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఇంటికి డోర్ డెలివరీ చేసే ప్రత్యేక కార్యక్రమం. మరియు ఇటీవల కాలంలో వైద్య ఆప్కే ద్వార్ అనే ప్రత్యేక కార్యక్రమంతో వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏంటి, జస్ట్ 4 days బ్యాక్ మీకు చెప్పాను, మధ్యప్రదేశ్ రాష్ట్రము. అంటే టెలిమెడిసిన్ ఉంటుంది కదా, సో ఫోన్ సంప్రదింపుల ద్వారా మనకు కావాల్సిన వైద్య సదుపాయాలు పొందడం. ఏ ఫోన్ మనకు ముఖ్యంగా టెలిమెడిసిన్, ఆయుర్వేదిక్ డాక్టర్లు మనకు టెలిమెడిసిన్ సౌకర్యాలు కల్పిస్తారు అన్నట్టు. వైద్య ఆప్కే ద్వారా అనేది మధ్యప్రదేశ్ సంబంధించి ముఖ్యంగా ఆయుష్ కి సంబంధించి టెలిమెడిసిన్ సౌకర్యాలు కల్పించిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ వార్తలు ఇచ్చింది. అలా ఆయుర్వేదిక్ ఉత్పత్తుల సంబంధించి ప్రస్తుతం భారత ప్రభుత్వము అండ్ వివిధ రాష్ట్రాలు
చాలా అవగాహన కల్పిస్తున్నారు. అంతెందుకు చూడండి, మనకు ప్రకృతిలో దొరికే వనమూలికలను మనం నేరుగా చూసే మన ఇంటి పక్కన పిచ్చి మొక్కలని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తాం. అలాంటి మొక్కలను తీసుకొని ఇటీవలే ఒక కరోనా మందును తయారు చేసి ఆనందయ్య గారు చరిత్ర సృష్టించారు. ప్రపంచమే తన వైపు చూస్తుంది. అందుకోసం కాల్ సెంటరు, ప్రత్యేక యాప్, వెబ్సైట్, ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ ఈరోజు చూడండి ఆ మందు కావాలని కోరడం జరుగుతుంది. సో అలా మనకు వనమూలికల్లో చాలా వరకు కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి ఏదైతే ఉంటుందో ఏ వ్యాధినైనా కూడా నయం చేసే సామర్థ్యం ఉంటుంది. ఒకప్పుడు పూర్వకాలంలో అన్ని వనమూలికలు ఉండేవి. అలాంటి వనమూలికలు ఏవైతే ముఖ్యంగా 4 చెట్ల పేర్లు గుర్తుంచుకోండి. ఇక్కడ 4 ప్లాంట్స్. ఒకటి తులసి, అశ్వగంధ, గిలాయ్, గిలాయ్ కటేచు, లాస్ట్ ఇయర్ మీకు ప్రత్యేకంగా చెప్పాను గిలాయ్ యొక్క ప్రత్యేకతలు ఏంటని. మరియు కాలామేఘ్. కాలామేఘ్ అనేది చిన్నపిల్లలకు సిరప్ రూపంలో తాగిపిస్తారు. మనకు ఆయుర్వేదిక్ ధన్వంతరి షాపులలో దొరుకుతాయి. కాలమేఘ సిరప్ అని చెప్పేసి ఒక ప్రత్యేక మొక్కలను తయారు చేస్తారు అన్నట్టు. ఈ 4 మొక్కల పేర్లు గుర్తుంచుకోండి. తులసి, అశ్వగంధ, గిలాయ్ అండ్ కాలమేఘ. ఈ 4 మొక్కలు ఏవైతే ఉంటాయో ఈ 4 మొక్కలను రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా సరఫరా చేస్తుంది. మొక్కలను సరఫరా చేస్తే జరిగేదేంటి? ఆటోమేటిక్గా రాష్ట్రంలో ఆయుర్వేద మొక్కల యొక్క విస్తీర్ణాన్ని పెంచాలి. సింపుల్గా అటవీ విస్తీర్ణాన్ని ఆయుర్వేద మొక్కల ద్వారా పెంచడం అన్నట్టు. భారత రాజ్యాంగంలో అటవీ విస్తీర్ణం పెంచాలి, ఇది రాజ్యం యొక్క బాధ్యత అని ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 48A. చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 48A ఆధారంగానే ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంకుర్ అనే చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలో హరితహారం కానివ్వండి, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా భారత ప్రభుత్వమైనా చెట్లు నాటే కార్యక్రమంతో వార్తలు నిలిచింది అంటే ఆర్టికల్ 48A చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమని చెప్తున్నాను? సో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చెట్లు నాటే కార్యక్రమమే, చెట్లు పెంచే కార్యక్రమాన్ని, అటవీ విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమమే. కానీ ఏ చెట్లు? ఆయుర్వేద మొక్కలను పెంచాలని చూస్తుంది. ఎందుకంటే ఆయుర్వేద వనమూలికలు ఏవైతే ఉంటాయో ప్రస్తుతం చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. అలాంటి ఆయుర్వేద మొక్కలు ప్రతి ఇంట్లో ఉండాలి, వారికి ఎసెన్షియల్గా పనిచేయాలని చెప్పేసి ఈ 4 మొక్కలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా సరఫరా చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వీటిని ప్లాంట్ చేయాలన్నట్టు, నాటాలి అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమిటి? గర్గర్ ఆయు లేదా గర్గర్ ఔషధి యోజన అనే ప్రత్యేక కార్యక్రమంతో వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. చాలా ఇంపార్టెంట్ స్టేట్. ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. ఇటీవల చాలా విషయాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచింది. ఓకేనా? సో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి గర్గర్ ఔషధి యోజన అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు కర్ణాటక రాష్ట్రం వార్తలు నిలిచింది. 2 అంశాలతో వార్తలు నిలిచింది. 2 అంశాలు అంటే యాక్చువల్లీ ఇతివృత్తం ఒక్కటే. అదేంటంటే డాక్టర్స్ ఫర్ విలేజ్. డాక్టర్స్ ఫర్ విలేజ్ ఈ పేరుతో పిలిచిన లేదా ఇంకొక పేరు అదేంటంటే డాక్టర్స్ రైడ్ టువార్డ్స్ విలేజ్ సైడ్. సో సెంటెన్స్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. డాక్టర్స్ ఫర్ విలేజ్ అంటే గ్రామాల కోసం వైద్యులు. ఇక్కడ ఏమంటున్నాను? డాక్టర్స్ రైడ్ టువర్డ్స్ విలేజ్ సైడ్ అంటే గ్రామీణ ప్రాంతాల వైపు డాక్టర్లు పయనించడం. సో 2 ఒకటే. సో ఎప్పుడైనా మరొకసారి చెప్తున్నాను, సెంటెన్స్ని ఈజీగా అర్థం చేసుకోండి, ఉద్దేశం అర్థమైపోతుంది. ఇక్కడ మనం కర్ణాటక అనే పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ కరోనా విపత్కర పరిస్థితిలో వైద్యులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా వైద్య సిబ్బంది, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ అనుకోవచ్చు. సో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మరియు ఆయుష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా. సో ఆయుర్వేద మనకు బిఏఎంఎస్ ఉంటారు కదా, వారు ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి. అండ్ మనకు బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఉంటారు కదా, సో నర్సింగ్ విద్యను అభ్యసించేవారు, బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి. సో ఇలా అండ్ ఆశా వర్కర్స్. ఆశా అంటే ఏంటి? ఆశా ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ అంటే కీవర్డ్ యాక్టివిస్ట్. సో అలా ఆశా వర్కర్స్ వీరందరినీ కూడా ఒక టీమ్గా చేస్తారు. ఒక్కొక్క టీంలో 6 నుండి 7 సభ్యులు ఉంటారు. ఆ టీంకి ఒక వాహనం ఇస్తారు అన్నట్టు. ఆ వాహనం ఏం చేస్తుంది? కర్ణాటక రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోకి వెళ్తుంది. అంటే ఒకటే వాహనం కాదు, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క వాహనాన్ని కేటాయిస్తారు అన్నట్టు. ఆ వాహనాలు ఎవరు ఉంటారు? ఒక డాక్టర్ ఉంటాడు, ఒక నర్స్ ఉంటాడు, లేకపోతే ఇక్కడ ఒక ఆశా వర్కర్ ఉంటుండ్రు. సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో వారి యొక్క సమస్యలను తెలుసుకుంటారు,
తీసుకుంటారు, ఫీవర్ సర్వే చేస్తారు, వారికి ఏమైనా మెడిసిన్ అవసరం ఉంటే మెడిసిన్ ఇస్తారు, అవసరమైతే తీవ్రంగా సమస్యలు ఉంటే అక్కడే కోవిడ్ టెస్ట్, ర్యాపిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కరోనా విపత్కర పరిస్థితిలో డాక్టర్లు ఎవరైతే ఉంటారో గ్రామీణ ప్రాంతాలకు అంకితమై చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నేడు ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో డాక్టర్స్ ఫర్ విలేజ్ అండ్ డాక్టర్స్ రైడ్ టువార్డ్స్ విలేజ్ సైడ్ సెంటెన్స్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈ సెంటెన్స్ యొక్క అర్థమే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితిలో ఈ కృషి చేయడం అనుకోండి. అంటే ఏంటంటే కరోనాకి సంబంధించి కట్టడే కానివ్వండి, అవగాహన కల్పించడం కానివ్వండి, మెడిసిన్స్ ఇవ్వడం కానివ్వండి, ఎక్కడైనా జ్వరం వచ్చిందంటే డోలో 650 ఇలాంటివి ఉంటాయి కదా, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కదా, సో ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు సో కరోనాకి సంబంధించి చెప్పాను కాబట్టి ప్రస్తుతం జెండర్ గ్యాప్ అనే ఒక అంశం వార్తలో నిలిచింది. జెండర్ గ్యాప్ అంటున్నాను. భారతదేశంలో జెండర్ గ్యాప్ అనే పదం తరచు మనం వింటూ ఉంటాం. యాక్చువల్గా సెన్సస్ ఇయర్ 2021 అనేది సెన్సస్ ఇయర్, నూతన సెన్సస్ అనేది యాక్చువల్గా ఇప్పటికీ పూర్తి అయిపోవాలి. సో జనగణన అంటాం, ఎంత వృద్ధి చెందింది జనాభా. ప్రస్తుతం భారతదేశంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఎంత, 10 ఏళ్ల పాటు ఇవే క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. లాస్ట్ ఇయర్ మన సెన్సస్ ఎంత, 2011 సెన్సస్, 2011 జనాభా లెక్కలు. అప్పుడు స్త్రీ పురుష నిష్పత్తి లేదా జెండర్ గ్యాప్ చూస్తే 1008 పురుషులు ఉంటే భారతదేశంలో 1008 పురుషులు ఉంటే 1000 మంది మహిళలు ఉన్నారు. సో ఇది స్త్రీ పురుష నిష్పత్తి అనుకోవచ్చు. అంటే భారతదేశంలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది, స్త్రీల సంఖ్య తక్కువ ఉంది. టోటల్ కాన్సన్ట్రేషన్ పర్సెంటేజ్ కనుక చూస్తే భారతదేశంలో ఆల్మోస్ట్ 48.04% విమెన్ అండ్ 51.96% ఎవరు, మెన్. సో చాలా ఇంపార్టెంట్. సో మెన్ కాన్సన్ట్రేషన్ లేదా భారతదేశంలో పురుషుల జనాభా ఎక్కువ ఉంది స్త్రీలతో కంపేర్ చేస్తే. ఈ స్త్రీ పురుష లింగ నిష్పత్తి లేదా జెండర్ గ్యాప్ అనేది ప్రతి విషయం పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ రోజు ఈ ఇంపాక్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్ పైన కూడా పడింది. ఇప్పటి వరకు భారతదేశంలో వ్యాక్సినేషన్ ఏ రోజున ప్రారంభమైంది? అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16వ తేదీన ప్రారంభమైందని చాలాసార్లు చెప్పాను. జనవరి 16వ తేదీ భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు భారత ప్రభుత్వం. సో అందులో భాగంగా యాజ్ ఆన్ టుడే 21 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ అనేది అందడం జరిగింది. ఎక్కువగా మనకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కానివ్వండి, సూపర్ స్ప్రెడర్స్కి కొన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి, మన తెలుగు రాష్ట్రాలు. సో అలా ప్రిఫరెన్స్ ఆధారంగా, ఏజ్ ఆధారంగా వ్యాక్సినేషన్ జరుగుతుంది. సో ఇప్పటి వరకు చూస్తే 21 కోట్ల మందికి సింగిల్ అండ్ అందులోనే కొంతమందికి డబుల్ డోస్ కూడా అందింది. సో ముఖ్యంగా సింగిల్ డోస్ అన్న కనీసం సింగిల్ డోస్ తీసుకున్న వాళ్ళని చూసుకున్నా కూడా 21 కోట్ల మంది అనుకోండి. సో 21 కోట్ల మంది అంటే ఆల్మోస్ట్ ఇంకొక 100 కోట్ల మందికి వ్యాక్సిన్ రావాలి. అందరూ చిన్నారులు ఉన్నారు కాబట్టి చిన్నారులను పక్కన పెట్టండి, ఎందుకంటే చిన్నారులకు సంబంధించి పరిశోధనలు జరగాలి. కనీసం ఇంకొక 50 కోట్ల మంది కన్నా వ్యాక్సిన్ రావాలి ఎగ్జాంపుల్. సో ఇప్పటి వరకు పూర్తయిన వ్యాక్సిన్ని కనుక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో వ్యాక్సినేషన్ విషయంలో కూడా జెండర్ గ్యాప్ కనబడుతుంది. ప్రతి 1000 మంది పురుషులకు వ్యాక్సిన్ ఇస్తే అందులో 871 మంది మహిళలకు ఇవ్వడం జరిగింది. సో భారతదేశంలో 871 మంది మహిళలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు అండ్ 1000 మంది అంటే 1000 మందిలకు వ్యాక్సిన్ ఇచ్చి 1000 పురుషులకు ఎవరికైతే వ్యాక్సిన్ ఇస్తారో సేమ్ కాన్సన్ట్రేషన్ మనం చూస్తే 871 మంది స్త్రీలు మాత్రమే. మొత్తం స్త్రీలలో ప్రతి 1000 మంది స్త్రీలలో ఎంతమంది వ్యాక్సిన్ పొందుతున్నారు? 871. సో ఈ కాన్సన్ట్రేషన్ గుర్తుంచుకోండి. అంటే భారతదేశంలో వ్యాక్సిన్ కూడా అత్యధికంగా పొందుతుంది ఎవరు? పురుషులు. ఎందుకంటే ఈ జెండర్ గ్యాప్ అనేది ప్రతి అంశం పైన ఇంపాక్ట్ చూపిస్తున్నాను కదా. సో 1000:871. సో ప్రతి 1000 మంది పురుషులు వ్యాక్సిన్ పొందితే అందులో దాదాపు 871 మంది మహిళలు వ్యాక్సిన్ పొందుతారు అని చెప్పండి. సో ఇది మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా అండ్ పురుషులకి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సినోవాక్ వార్తలు నిలిచింది. సినోవాక్ అంటున్నారు. ఎప్పుడైనా ఒకటే ఒక కీవర్డ్ సినో అనే పదం వార్తలు నిలిస్తే దట్ రిలేట్స్ టు చైనా అని సినో అంటాం. ఇండో సైనో రిలేషన్స్ అంటాము, నేపాల్ సైనో రిలేషన్స్ అంటాము. సో సైనో అనే పదం వచ్చింది అంటే చైనాకి సంబంధించింది. ఎగ్జాక్ట్లీ మే 7వ తేదీ లేదా 8వ తేదీ మీకు ఒక టాపిక్ చెప్పాను. చైనా దేశం నుండి మొట్టమొదట WHO చే ఆమోదం తెలపబడిన ఒక వ్యాక్సిన్ వార్త నిలిచింది. కోవిడ్-19 వ్యాక్సిన్ అన్నాను. సినోఫార్మ్ అని చెప్పాను. సినోఫార్మ్ వ్యాక్సిన్ ఇటీవల వార్త నిలిచింది. ఏ దేశానికి సంబంధించి అంటే చైనాకి సంబంధించి. చైనా వారు తయారు చేసిన ఒక వ్యాక్సిన్, కోవిడ్-19 వ్యాక్సిన్, మొట్టమొదటి వ్యాక్సిన్ WHO చే ఆమోదం తెలుపబడింది. ఏ రోజు? మనకు మే 7వ రోజున. ఈ రోజు మరొక వ్యాక్సిన్ చైనాకి సంబంధించి వార్తలు నిలిచింది, సినోవాక్. సో చైనాకి సంబంధించి 2వ వ్యాక్సిన్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 మంత్ లోనే, మే మాసంలోనే, సో మే
7th అంటే ఇప్పుడు మనకు June 3rd. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month లోనే చైనాకి చెందిన మరొక వ్యాక్సిన్ అధికారికంగా అత్యవసర అనుమతులు పొందింది WHO నుండి. అత్యవసర అనుమతులు అంటే ఏంటి? ప్రపంచంలోని చాలా దేశాలకు ఈ వ్యాక్సిన్ ని ఇవ్వచ్చు అన్నట్టు. అంటే ఏంటంటే ప్రస్తుతం WHO ఆధ్వర్యంలో కానివ్వండి, కొన్ని ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో కోవాక్స్ ప్రోగ్రామ్ అమల్లో ఉంది. కోవాక్స్ అంటే ఏంటి? ముఖ్యంగా పేద దేశాలు కానివ్వండి, మధ్య దేశాలు ఉంటాయి కదా, సో ఎవరైతే వ్యాక్సిన్ తయారు చేసుకునే స్టేజ్లో లేరు, అలా అని చెప్పేసి వ్యాక్సిన్ కొనుగోలు స్తోమత కూడా లేని దేశాలు ఉంటాయి కదా, అలాంటి దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం కోవాక్స్. ప్రత్యేకంగా మీకు చెప్పాను, ఇండైరెక్ట్ అందులో ఉండే సంస్థలు ఏంటి? బిల్ అండ్ గేట్స్ మెలిందా ఫౌండేషన్ కానివ్వండి, సో అలా గావి సంస్థ అని, సో అలా కోవాక్స్ ప్రోగ్రామ్ లో ఈ వ్యాక్సిన్ కూడా ఇవ్వబోతున్నారు. పేద దేశాల్లో ఈ వ్యాక్సిన్ సరఫరా చేస్తారు అన్నట్టు. సో అలా WHO చే అత్యవసర అనుమతుల విక్రయం కోసం అనుమతులు పొంది ఈరోజు వార్తలు ఇచ్చిన వ్యాక్సిన్ ఏంటి? సినోవాక్. ఏ దేశానికి సంబంధించి? చైనా అని గుర్తుంచుకోండి. సినో అని వార్తలు నిలిచింది అంటే అది చైనా. ఏ రిలేటెడ్ వర్డ్ అయినా సరే, ముఖ్యంగా దేనికి సంబంధించి? 2 దేశాలకు సంబంధించి అయినా, వ్యాక్సిన్ విషయంలో అయినా, ఉత్పత్తులకు సంబంధించి. సినో అంటే చైనా. అండ్ నెక్స్ట్ ఈరోజు NSA నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 వార్తలు నిలిచింది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 అంటున్నాను, యాక్చువల్గా జాతీయ భద్రత చట్టం. దీనిని ప్రస్తుతం అమలు చేయండి ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా అని చెప్పేసి సుప్రీంకోర్టుకి కొన్ని ఎక్కువగా అప్పీల్స్ వస్తున్నాయి. కొన్ని ప్రజా ప్రయోజన వాద్యాలు, పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం. ప్రజా ప్రయోజన వాద్యం అంటే ఏంటి? ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజల శ్రేయస్సు కోసం ఆ సమాజానికి సంబంధించి ఎవరైనా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. సో జస్టిస్ భగవతి గారు పిల్ యొక్క సృష్టికర్త, చాలా ఇంపార్టెంట్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండ్ కొన్ని అప్పీల్స్ సుప్రీంకోర్టుని ఏమడుతున్నారంటే, ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా రెమ్డెసివిర్ ఇంజెక్షన్సే కావచ్చు, మరియు PPE కిట్లే కావచ్చు, ఎక్కువగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లే కావచ్చు, వీటన్నిటిని కూడా హోర్డింగ్ చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ దందా నడుతున్నారు. అంతేను చూడండి, మన ప్రాంతంలో చూడండి, ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు ఉంటే రెమ్డెసివిర్ యొక్క MRP అరౌండ్ 3,500 ఉంటుంది, 3,600 MRP అని ఉంటుంది. కానీ బయట బ్లాక్ మార్కెట్లో చూడండి, ఒకసారి బయట ఉన్న వ్యవస్థను ఒకసారి చూడండి ఎలా ఉంటుందంటే 40,000 50,000 పెట్టి మరీ కొంటున్నారు. అండ్ ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారంటే, రెమ్డెసివిర్ వయల్ ఉంటుంది కదా, ఆ ఇంజెక్షన్ డబ్బా ఉంటుంది కదా, ఆ సీసా ఏదైతే ఉంటుందో చిన్న సీసాలో గ్లూకోజ్ని నింపి మరి దీన్ని అడల్ట్రేషన్ చేస్తున్నారు. మెడిసిన్స్ ని అడల్ట్రేషన్ అంటారు, అంటే కల్తీ చేస్తున్నారు అన్నట్టు. సో అలా కల్తీ చేసిన వినియోగాలు తీసుకొస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మన యొక్క అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆసరా చేసుకొని దళారులు ఏంటంటే బ్లాక్ మార్కెట్ నడుపుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితిలో ప్రైవేట్ దందా చాలా నడుస్తోంది. మెడిసిన్స్ విషయంలో కానివ్వండి, డాక్టర్ల విషయంలో కానివ్వండి. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎవరైతే డబ్బులు పెట్టే స్తోమత లేరో వారికి మెడిసిన్ అందట్లే అని చెప్పేసి భారతదేశంలో ఈ కరోనా మెడిసిన్స్ విషయంలో, కరోనా ఎసెన్షియల్స్ విషయంలో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ని అమలు చేయండి. సో భారతదేశంలో జాతీయ భద్రతా చట్టం 1980 సంవత్సరంలో వచ్చింది. ఇది ఏంటంటే ఒక ప్రివెంటివ్ అండ్ డిటెన్షన్ యాక్ట్, PD యాక్ట్ అన్నట్టు, ప్రివెంటివ్ అండ్ డిటెన్షన్ యాక్ట్. PD యాక్ట్ ఎప్పుడు ప్రయోగిస్తారు? ఒక వ్యక్తి పైన ఏదైనా క్రైమ్ జరగక ముందన్నట్టు, అంటే వాడు ఏదైనా క్రైమ్ చేస్తారన్నప్పుడు PD యాక్ట్ కింద బుక్ చేసి లోపలేస్తారు అన్నట్టు. PD యాక్ట్ కింద బుక్ అయితే దట్ ఈస్ నాన్ బెయిలబుల్, బెయిల్ కూడా రాదు. అండ్ మనకు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 22 కూడా కాపాడదు. ఆర్టికల్ 22 ఏం చెప్తుంది మనకు? అక్రమ అరెస్ట్లకు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఒక పౌరులకు కల్పించబడిన హక్కు. అక్రమంగా ఏమైనా అరెస్ట్ చేస్తే మనం పోరాడనొచ్చు. సో అలా ఆర్టికల్ 22 చెప్తుంది. ఆర్టికల్ 22లో చాలా ఉంటాయి. ఆర్టికల్ 22 1 2 3 4 ఒకసారి చూడండి. సో అలా ఆర్టికల్ 22 కూడా ఈ చట్టాన్ని ప్రయోగిస్తే మనకు రక్షణ ఇవ్వదన్నట్టు. సో ఇంతటి ఒక గొప్ప చట్టాన్ని ప్రస్తుతం ఈ కరోనా విపత్కర పరిస్థితిలో అమలు చేయండి. ఎవరైతే బ్లాక్ మార్కెట్లో ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు కానివ్వండి, మాస్కులు కానివ్వండి, ఎసెన్షియల్స్ ని బ్లాక్ లో పెట్టేసేసుకొని అమ్ముతున్నారో, అధిక మొత్తంలో వారి యొక్క వినియోగం చేస్తున్నారో వారిని అరెస్ట్ చేయండి, PD యాక్ట్ కింద బుక్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈరోజు చాలా మంది మేధావులు అండ్ మనకేంది సామాజిక హక్కుల కార్యకర్తలు ఉంటారు కదా, సో ఎవరైతే ఈ కరోనా విపత్కర పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయినారో వారి తరపున వారి కార్యాలని గుర్తుంచుకోండి. సో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980ని ప్రయోగించండి ప్రస్తుతం ఈ కరోనా ఎసెన్షియల్స్ విషయంలో అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ కొంతమంది బృందం ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం, ప్రస్తుతం అక్కడ అడ్మినిస్ట్రేటర్ ఎవరు? మనోజ్ సిన్హా గారు. సో మనోజ్ సిన్హా గారు లెఫ్టినెంట్ గవర్నర్. సో కేంద్ర పాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. సో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి అండ్ గో ఎయిర్లైన్స్ సంస్థ, గో ఎయిర్, సో గో ఎయిర్లైన్స్ సంస్థకి మధ్య ఒప్పందం కుదిరింది. ఇది ఇటీవలే గో ఎయిర్ సంస్థ గురించి ఒక 1 month బ్యాక్ మీకు చెప్పాను. గో ఎయిర్ సంస్థ పేరు మారింది, ప్రముఖ విమానాల సంస్థ అని చెప్పేసి ప్రముఖ ఎయిర్లైన్స్ అని ఏమని మారింది? గో ఫస్ట్. చాలా ఇంపార్టెంట్. గో ఎయిర్ సంస్థ ఇక మీదట గో ఫస్ట్ అని చెప్పాను, ఇమేజ్ కూడా చూపించాను. సో గో ఎయిర్లైన్స్ సంస్థకి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి మధ్య
ఒప్పందం కుదిరింది ప్రభుత్వానికి మధ్య. ఎందుకు అంటే ముఖ్యంగా హార్టికల్చర్ ఉత్పత్తులు కానివ్వండి, పెరిషబుల్ ఫ్రూట్స్ ఉంటాయి. పెరిషబుల్ ఫ్రూట్స్ అంటే ఏంటి, తొందరగా ఖరాబ్ అయ్యేటి అన్నట్టు. సో కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకు నార్త్ ఇండియాలో కిన్నోవా ఫ్రూట్ అనేది ఉంటుంది. కిన్నోవా మన దగ్గర కిన్ను సంతరా అంటారు మన వాడుక భాషలో. కిన్నోవా ఫ్రూట్ చాలా జ్యూసీ. అది ఎంత అంటే మనం చెట్టు నుండి తీసినాక ఒక 2 రోజుల్లోనే తినాలి. కానీ మన దగ్గరకు వచ్చారు 15 days ఉంటుంది, కోల్డ్ స్టోరేజ్లో పెట్టి తీసుకొస్తారు అన్నట్టు. అలాంటివి ఏవైతే ఉంటాయి పెరిషబుల్ ఫ్రూట్స్, సో తొందరగా ఖరాబ్ అయ్యే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అత్యంత తొందరగా గమ్యస్థానాన్ని చేర్చాలంటే అత్యంత స్పీడ్గా పోయేటి భారతదేశంలో విమానాలు పోతాయి. ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకు కూడా సరఫరా చేయొచ్చు. సో అలా జమ్మూ కాశ్మీర్ నుండి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, అది కుంకుమ పువ్వు అయినా పెరిషబుల్ ఫ్రూట్స్ అయినా జమ్మూ కాశ్మీర్లో మాత్రమే దొరికే ప్రత్యేకంగా శీతల ప్రాంతాలు మనకు లిచీ ఫ్రూట్స్ కానివ్వండి, స్ట్రాబెర్రీస్, ఇవి బాగా దొరుకుతాయి శీతల ప్రాంతాలు. వీటన్నిటిని కూడా హార్టికల్చర్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో కూరగాయలు ఆకుకూరలు కూడా జమ్మూ కాశ్మీర్ నుండి వేరే ప్రాంతాలకు వేరే రాష్ట్రాలకు సరఫరా చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వము, అడ్మినిస్ట్రేటర్ గుర్తుంచుకోండి. ఏ సంస్థతో? గో ఎయిర్లైన్స్ లేదా గో ఫస్ట్ అనే సంస్థ గుర్తుంచుకోండి. సో చాలా ఇంపార్టెంట్. పెరిషబుల్ ఫ్రూట్స్ విషయంలో ఒక ఒప్పందం విమాన సంస్థతోటి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం. యాక్చువల్లీ ఇది ఓల్డ్ టాపిక్, అంతకుముందు మీకు చెప్పాను. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా లాస్ట్ ఇయర్ June 28 సో June 28 నుండి ఈ సంవత్సరం June 28 వరకు శత జయంతి ఉత్సవాలు. సో 100 సంవత్సరాల జన్మదిన వేడుకలు. భారత మాజీ ప్రధానమంత్రి దివంగత నేత మన తెలంగాణ వాడు సో పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల భాగంగా ప్రస్తుతం మన నక్లెస్ రోడ్ ఉంటుంది. నక్లెస్ రోడ్ అంటే ఏంటి, ట్యాంక్ బండ్ ఉంటుంది కదా, సో హుస్సేన్ సాగర్ అంటాం. సో ట్యాంక్ బండ్ ఏదైతే ఉంటుందో ట్యాంక్ బండ్ ఈ సరస్సు చుట్టూ ఉండే రోడ్డు నక్లెస్ లాగా మెడ చుట్టూ ఉన్నట్టుగా ఉంటుంది కదా, సో నక్లెస్ లాగా ఉంది కాబట్టి దీన్ని నక్లెస్ రోడ్ అంటాం. సో ట్యాంక్ బండ్ చుట్టూ ఉండే రోడ్ నక్లెస్ రోడ్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ 5.5 కిలోమీటర్స్. సో ఈ 5.5 కిలోమీటర్స్ రోడ్ ఏదైతే ఉంటుందో ఈ రోడ్ని PVN మార్గ్ గా మారుస్తూ ప్రభుత్వం ఇటీవలే ఆమోదం కూడా తెలిపింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో PVN మార్గ్ అంటే ఏంటి, పివి నరసింహారావు మార్గ్ అంటే రోడ్ అన్నట్టు. సో దాన్ని అధికారికంగా ఈరోజు ఈ పివి నరసింహారావు మార్గ్ ఉంటుంది కదా, ఈ నక్లెస్ రోడ్ ఏదైతుందో అక్కడ బోర్డ్స్ అన్ని కూడా మార్చడం జరిగింది. PVN మార్గ్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎక్కడికి సంబంధించి అంటే ట్యాంక్ బండ్ చుట్టూ ఉండే నక్లెస్ రోడ్ ఉంటుంది కదా, ఆ నక్లెస్ రోడ్డు పేరును ప్రభుత్వం మార్చడం జరిగింది. సో పివి నరసింహారావు గారికి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ఇదొక పేరు మార్పు అనే అంశం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ బి శ్యామ్ గారు. బి శ్యామ్ పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పర్సన్. సో బి శ్యామ్ యాక్చువల్లీ ఇతని ఫుల్ నేమ్ ఏంటంటే బాలసుబ్రమణియన్ శ్యామ్. సో బాలసుబ్రమణ్యన్ శ్యామ్ గారు ఈరోజు నూతన రాయబారిగా వార్తలు నిలిచారు. ఇటీవల బి శ్యామ్ గారు ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు నిలిచారు అంటారు పోటీ పరీక్షలో. ఏ దేశానికి? రిపబ్లిక్ ఆఫ్ ఐస్లాండ్. ఇటీవల ఐస్లాండ్ దేశం గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ అగ్నిపర్వతం గురించి ప్రస్తావించాను. ఇటీవల వార్తలు ఇచ్చిన ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే ఐస్లాండ్ అని చెప్పాను. సో అలాంటి ఐస్లాండ్ దేశానికి నూతన రాయబారిగా ఈరోజు నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు? బి శ్యామ్, బాలసుబ్రమణ్యన్ శ్యామ్ గారు. సో భారత ప్రభుత్వం ఇతన్ని నూతన రాయబారిగా నియమించింది ఐస్లాండ్ దేశానికి. భారత ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి సంబంధించి ఎవరు? రాష్ట్రపతి. సో భారతదేశంలో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, సో రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతికి కల్పించబడిన కొన్ని అధికారాల్లో రాయబారుల నియామకం కూడా ఒకటి. సో భారతదేశంలో ప్రథమ పౌరుడు, కాన్స్టిట్యూషనల్ హెడ్ అయిన రాష్ట్రపతి మన దేశం నుండి వివిధ దేశాలకు రాయబారులను పంపిస్తారన్నట్టు. కొన్ని దేశాల్లో హై కమిషనర్ అంటాము, కొన్ని దేశాల్లో అంబాసిడర్ అంటాము. సో ఈ రోజు ఏ దేశానికి సంబంధించి ఐస్లాండ్ దేశానికి నూతన రాయబారిగా బి శ్యామ్ గారిని నియమించడం జరిగింది భారత ప్రభుత్వం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికారిక ప్రకటన చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటున్నాను, విదేశాంగ మంత్రిత్వ శాఖ అంటాం. ప్రస్తుతం ఎస్ జయశంకర్ గారు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో విదేశాంగ మంత్రిత్వ శాఖ అంటే భారతదేశం ప్రపంచంలోని ప్రతి దేశంతో ఏదో ఒక అవసరం కోసం
కొన్ని దేశాలు మన దేశం నుండి అవసరం కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటాయి, మన అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాం. సో దేశాల మధ్య సంబంధాలు అనేది సర్వసాధారణం. ఈ సంబంధాలు కానివ్వండి, ఒప్పందాలు కానివ్వండి, వాటిని పర్యవేక్షించే అధికారులు ఎవరు? రాయబారులు. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ప్రపంచంలోని ప్రతి దేశం నుండి రాయబారులు ఉంటారు. భారతదేశం నుండి ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా రాయబారులు ఉంటారు. అలా భారతదేశం నుండి వివిధ దేశాలకు రాయబారులను నియమించే అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఎవరు? రాష్ట్రపతి లేదా భారత ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఈ రాయబారుల నియామకం అనే అంశం తరచూ వార్తలు నిలుస్తుంది. మనం గడిచిన మే మాసంలోనే ఆల్మోస్ట్ ఒక 4 to 5 పర్సన్స్ గురించి చర్చించుకోవడం జరిగింది. కొంతమంది ఎగ్జాంపుల్ చూడండి. రామ్ కరణ్ వర్మ. సో ఇటీవల రామ్ కరణ్ వర్మ గారు ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు నిలిచారు అంటారు? సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. మరియు ఎస్ బాలచంద్రన్ గారు ఇటీవల ఏ దేశానికి నూతన రాయబారిగా వార్తలు నిలిచారు అంటే సురినామ్ రిపబ్లిక్. సో సురినామ్ దేశానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో అండ్ ఇటీవల ప్రదీప్ కుమార్ యాదవ్ గారు ఏ దేశానికి నూతన రాయబారిగా వార్తలు ఇచ్చారంటే రిపబ్లిక్ ఆఫ్ లైబేరియా అని గుర్తుంచుకోండి. సో లైబేరియా నూతన రాయబారిగా ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే ప్రదీప్ కుమార్ యాదవ్ గారు. సో వీళ్ళు మనం చర్చించుకున్న వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్. అండ్ ఈ రోజు వార్తలు ఇచ్చిన బి శ్యామ్ గారు. సో రాయబారుల నియామకం అనే అంశం వార్తలు ఇస్తే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది పాలిటీ రిలేటెడ్ గా చూసుకున్నా లేదంటే కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకున్నా కూడా రాయబారులకు సంబంధించి నూతన రాయబారుల నియామకం ఏదైతే వార్తలు ఇస్తుందో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month లోనే ఆల్మోస్ట్ ఒక 5 to 6 పర్సన్స్ వార్తలు ఇచ్చారు. వారందరి యొక్క చార్ట్ ఒకసారి గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక నియామకం వార్తలు నిలిచింది. అరుణ్ కుమార్ మిశ్రా గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఏకే మిశ్రా అంటారు, చాలా వార్తాపత్రికల్లో ఏకే మిశ్రా అని రాశారు. అరుణ్ కుమార్ మిశ్రా గారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, నాట్ ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో పాటు చాలా మంది జడ్జెస్ ఉంటారు. సో అలాంటి వ్యక్తుల్లో ఒక న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా గారు ఈరోజు భారతదేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్. సో జాతీయ సంస్థ చాలా ఇంపార్టెంట్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థన, ఒక చట్టబద్ధ సంస్థన, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు పాలిటీ రిలేటెడ్ గా. సో ఇది ఒక చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ లేదా చట్టబద్ధ సంస్థ అని గుర్తుంచుకోండి. చట్టబద్ధ సంస్థ అని భారతదేశంలోని ఏ సంస్థలు మనం పేర్కొంటాము? ఏదైనా ఒక చట్టాన్ని అనుసరించి ప్రభుత్వం ఒక సంస్థని ఏర్పాటు చేసింది అనుకోండి, ఆ చట్టం అమలు కోసము ఆ సంస్థని స్టాచ్యుటరీ బాడీ లేదా స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్ లేదా చట్టబద్ధ సంస్థ అంటాం. ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ 2010 అంటాం. ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2000 ఈ చట్టాన్ని అనుసరించి భారత ప్రభుత్వము ఒక సంస్థని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం చాలా క్రియాశీలకమైన సంస్థ పర్యావరణానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది చట్టబద్ధ సంస్థ. అండ్ ఈ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటున్నాను కదా, ఇది చట్టబద్ధ సంస్థ అంటున్నాను. ఎప్పుడైనా చట్టబద్ధ సంస్థ అనే సెంటెన్స్ కనబడితే అసలు ఏ చట్టాన్ని అనుసరించి ఆ సంస్థ అమల్లోకి రావడం జరిగింది ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఏ చట్టం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్. అంటే ఏంటి? ప్రొటెక్షన్ అంటే కాపాడడం. వేటిని కాపాడాలి? హ్యూమన్ రైట్స్, మానవ హక్కులను కాపాడే ఒక సంస్థ కోసము ఒక చట్టాన్ని చేసింది భారత పార్లమెంటు. ఏ సంవత్సరం అంటే 1993. ఏదైనా చట్టం వార్తలు ఇస్తే దానికి కన్సర్న్ ఇయర్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. చట్టం పక్కన యాక్ట్ పక్కన ఇయర్ ని సూచించాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే ఆ సెంటెన్సే వేస్ట్ అయిపోతుంది, అసలు ఆ చట్టం యొక్క ఉపయోగమే లేకుండా ఉంటుంది. సో అలా ఈ ఇయర్ అనేది ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 అంటే ఏంటి? 1993 సంవత్సరంలో పార్లమెంట్ రూపకల్పన చేసిన ఒక చట్టము ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్. ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో అక్టోబర్ 12, 1993 సంవత్సరంలో ఏర్పాటైన ఒక చట్టబద్ధ సంస్థే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అలాంటి జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా
హక్కులు ఉంటాయి, ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు. సో అలా మనకు కల్పించబడిన హక్కులు ఏవైతే ఉంటాయో ఆ హక్కులకు జాప్యం కలిగిన, ప్రభుత్వం నుండి ఏదైనా విఘాతం కలిగినా కూడా, మన హక్కులు హరించినా కూడా, ప్రభుత్వం హరింప చేసినా కూడా మన హక్కులు కాపాడడానికి ఈ సంస్థని ఆశ్రయిస్తామన్నట్టు. సో అలాంటి అద్భుతమైన సంస్థ జాతీయ మానవ హక్కుల కమిషన్. అక్టోబర్ 12, 1993లో ఏర్పడింది. ఏ చట్టాన్ని అనుసరించి? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్. సో ఈ చట్టం గుర్తుంచుకోండి, ఏదైనా చట్టబద్ధ సంస్థ నిలిస్తే ఆ సంస్థకి సంబంధించి కన్సర్న్ చట్టాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో అలాంటి చట్టబద్ధ సంస్థకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి నూతన చైర్మన్ గా నియమితులవుతూ ఈరోజు వార్తలు నిలిచారు ఏకే మిశ్రా గారు, అరుణ్ కుమార్ మిశ్రా గారు. చాలా ఇంపార్టెంట్, నియమితులవుతూ అంటున్నాను. ఇక్కడ నియామకం చేసే అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఎవరు భారతదేశంలో అంటారు? అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ పరంగా చూసినా, ఏదైనా చూసినా భారతదేశంలో చట్టబద్ధ సంస్థ ఏవైతే ఉంటాయో, చట్టబద్ధ సంస్థ ఉంటుందా, చట్టబద్ధ సంస్థల విషయానికైనా రాజ్యాంగబద్ధ సంస్థల విషయానికైనా. రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే ఏంటి? మన రాజ్యాంగంలోని ఒక ప్రకరణ ఒక సంస్థను సూచిస్తుంది అనుకోండి, దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. ఎగ్జాంపుల్, అటార్నీ జనరల్ ఆర్టికల్ 76, మరియు కాగ్ ఆర్టికల్ 148, ఎన్నికల సంఘం ఆర్టికల్ 324. సో ఇలాంటివి, ఆర్టికల్ 280 ఆర్థిక సంఘం. ఇలాంటివి ఏవైతే ఉంటే భారతదేశంలోని ఒక ప్రకరణ ఒక సంస్థ గురించి తెలియజేస్తే దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో దాని గురించి ప్రస్తావన ఉంటుంది అన్నట్టు సింపుల్ గా. సో అలాంటి రాజ్యాంగబద్ధ సంస్థలకైనా భారతదేశంలోని చట్టబద్ధ సంస్థలకైనా హెడ్స్ ఉంటారు కదా, చైర్మన్స్ ఉంటారు కదా, వారిని నియమించే అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఎవరంటే భారతదేశంలో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషనల్ గార్డ్, రాజ్యాంగ అధినేత ఎవరు? రాష్ట్రపతి. సో రాష్ట్రపతికి ఈ నియమించే అధికారం ఉంటుంది. ఈరోజు భారత రాష్ట్రపతి అరుణ్ కుమార్ మిశ్రా గారిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి నూతన చైర్మన్ గా నియమించడం జరిగింది. మరి భారత రాష్ట్రపతి ఎవరిని నియమిస్తాడు? సూచనలను అనుసరించి, సిఫార్సుని అనుసరించి. ఎవరు సిఫార్సు చేస్తారు రాష్ట్రపతికి? ఈ వ్యక్తినే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి చైర్మన్ గా నియమించడం చెప్తారంటే భారత ప్రభుత్వం తరఫున ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో అంటే ప్రధానమంత్రి, హోంమంత్రి అండ్ మనకి లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అంటాం. రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఎక్స్ అఫీషియల్, ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ దేశంలో ఎవరైతే ఉంటారో తనే రాజ్యసభకి చైర్మన్ గా విధులు నిర్వహిస్తారు. రాజ్యసభకి సభాధ్యక్షుడు అన్నట్టు. సో ఇక్కడ లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అండ్ పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతలు. ప్రతిపక్ష నేతలు అంటే ఏంటి? రెండు సభలు ఉన్నాయి కదా, ద్విసభ విధానం, బైకామరలిజం కదా. సో లోక్సభలో ప్రతిపక్ష నేత అండ్ రాజ్యసభలో ప్రతిపక్ష నేతలు అంటే 6 సభ్యులతో కూడిన ఒక కమిటీ అనుకోండి. సో అలాంటి ఒక బృందము భారతదేశంలో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి సంబంధించి నియామకం విషయంలో ఒక పర్సన్ ని సూచించడం జరుగుతుంది. ఎవరికి సూచిస్తుంది? రాష్ట్రపతికి సూచిస్తుంది. సో అలా రాష్ట్రపతి, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఈ కమిటీ సిఫార్సుల మేరకు ఆ పర్సన్ ని నియమించడం జరుగుతుంది. ఇది ప్రొసీజర్ అన్నట్టు. ఇదంతా మీకు పాలిటీలో ఉంటుంది, ఇన్ డెప్త్ గా చూసుకోండి. సో అలా భారతదేశంలో ఒక చట్టబద్ధ సంస్థ, అత్యున్నతమైన చట్టబద్ధ సంస్థ అయిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి నూతన చైర్మన్ గా నియమితులవుతూ ఏకే మిశ్రా గారు వార్తలు ఇచ్చారు. అరుణ్ కుమార్ మిశ్రా. అండ్ ఈ పదవికి సంబంధించి పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది, లేదా దీనికి సంబంధించి పదవీ విరమణ వయస్సు ఉంటుంది కదా, 70 సంవత్సరాలు. ఇది రెండు గుర్తుంచుకోండి. పదవీ కాలం అంటే ఏంటంటే ఈ రోజు నుండి 5 సంవత్సరాలు తన పదవిని నిర్వర్తించబోతున్నారు, లేదా 70 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అన్నట్టు. సో రెండిట్లలో ఏది త్వరగా వచ్చింది అనుకోండి, ఆ ప్రకారంగా తన యొక్క పదవి నుండి దిగిపోవడం జరుగుతుంది. సో 5 years టెన్యూర్, లేదంటే పదవీ విరమణ వయస్సు 70 సంవత్సరాలు. ఎగ్జాంపుల్, తనకు ఇప్పుడు 68 సంవత్సరాలు అనుకోండి, 2 సంవత్సరాలు మాత్రమే ఈ పదవిలో ఉంటారు అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఓకే, సో ఏకే మిశ్రా గారు, అరుణ్ కుమార్ మిశ్రా గారు నూతన చైర్మన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వార్తలు ఇచ్చారు. చూడండి, కరెంట్ అఫైర్ టాపిక్ రిలేటెడ్ అయిందంటే మనకు కన్సర్న్ సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు వస్తాయి. ఈ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వార్తలు ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ఇమ్మీడియట్ గా రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు అన్నట్టు. దీనికి సంబంధించి ఏదైనా కూడా ఇప్పుడు మనం చర్చించుకున్న దానిలో ఏదో ఒకటి ఖచ్చితంగా బిట్ వస్తుంది ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్, ఈరోజు విక్రమ్జిత్ సేన్ గారు వార్తలు నిలిచారు. విక్రమ్జిత్ సేన్, సో మాజీ జస్టిస్, యాక్చువల్గా జస్టిస్ విక్రమ్జిత్ సేన్, తను కూడా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి. విక్రమ్జిత్ సేన్ గారు కూడా ఈ రోజు ఒక నియామకం ద్వారా వార్తలు ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ గురించి 2 days బ్యాకే మీకు చెప్పాను.
భారత ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఇటీవల భారత ప్రభుత్వం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో దానిని పేరు మార్చింది. ఎక్స్ట్రాగా ఈ మధ్యలో డి అనే లెటర్ షేరింగ్ అని గుర్తుంచుకోండి అని చెప్పాను. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ గా పేరు మార్చబడిన ఒక సంస్థ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్. సో ఇక్కడ డిజిటల్ అనే పదాన్ని గుర్తుంచుకోండి కొత్త పేరులో. సో అలా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ ఏదైతే ఇప్పటి వరకు ఉందో అది నూతనంగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ పాత విధులను నిర్వర్తిస్తూనే కొత్తగా కొన్ని విధులను కూడా దాని కింద చేర్చడం జరిగింది. అంటే డిజిటల్కి సంబంధించి, డిజిటల్ మీడియాకి సంబంధించి ప్రస్తుతం చూడండి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి చాలా వస్తున్నాయి. అండ్ ఇటీవల భారత ప్రభుత్వం కూడా చూడండి సోషల్ మీడియాకి సంబంధించి నూతన గైడ్లైన్స్ కూడా తీసుకొచ్చింది. ఎక్స్క్లూజివ్గా మీకు చెప్పడం జరిగింది మే 26 రోజున. సో అలా భారతదేశంలో ఐటీ యాక్ట్ 2000 ఆ చట్టం ఏదైతే ఉంటుందో ఆ చట్టంలోని సెక్షన్స్ ని అనుసరించి నూతనంగా కొన్ని గైడ్లైన్స్ విడుదల చేసింది. ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అని చెప్పేసి, డిజిటల్ మీడియా ఎథిక్స్ కండక్ట్ అని చెప్పేసి. సో అలా మధ్యంతర నిబంధనలు ఏవైతేనే ఇటీవల భారత ప్రభుత్వము ఫిబ్రవరి 25వ తేదీ 2021 సంవత్సరం విడుదల చేసింది. అందులో భాగంగా డిజిటల్ మీడియా ఏదైతే ఉంటుందో దానిపైన కూడా నియంత్రణ అవసరం. అందుకోసమే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ పేరును కూడా డిజిటల్ గా మార్చడం జరిగింది. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ చూడడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఓటీటీలు ఉంటాయి కదా వాటికి సంబంధించి కూడా నియంత్రణ దీని అధికారం అన్నట్టు. సో అలా డిజిటల్ విభాగంలో భాగంగా ఒక నూతనంగా ఈ ఐబిఎఫ్ ఆధ్వర్యంలో ఒక బాడీ ఏర్పడింది, కొత్త సంస్థ. ఆ బాడీ పేరు ఏంటంటే డిజిటల్ మీడియా కంటెంట్ రెగ్యులేటరీ కౌన్సిల్. డిజిటల్ మీడియా కంటెంట్ రెగ్యులేటరీ హౌస్, డిఎంసిఆర్సి అని గుర్తుంచుకోండి. సో డిఎంసిఆర్సి దేని కింద అనుబంధ సంస్థ? ఐబిఎఫ్ ఆధ్వర్యం లేదా ఐబిడిఎఫ్ కొత్త సంస్థ కదా, ఐబిడిఎఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నూతనంగా ఏర్పాటైన సంస్థ. దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఆటోమేటిక్గా సెంటెన్స్ ని అర్థం చేసుకోండి, మీనింగ్ అర్థమవుతుంది అని చెప్పాను కదా. ఇక్కడ ఏమంటున్నాను, డిజిటల్ మీడియా, భారతదేశంలో డిజిటల్ మీడియా ఏవైతే ఉంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనుకోండి ఎగ్జాంపుల్, ఈ డిజిటల్ మీడియాకి సంబంధించి రెగ్యులేటరీ నియంత్రణ చేయడానికి ఏర్పాటు చేయబడిన ఒక కౌన్సిల్ అని గుర్తుంచుకోండి. ఆ కౌన్సిల్ కి నూతన చైర్మన్ గా నియమితులైన వ్యక్తి ఎవరు? విక్రమజిత్ సేన్. నియమించిన వారెవరు? ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ కాబట్టి ఈ సంస్థ ఈ పర్సన్ నియమించడం జరిగింది. ఈ సంస్థకు అనుబంధంగా ఏర్పడిన డిజిటల్ మీడియా కాంటెంట్ రెగ్యులేటరీ కౌన్సిల్ కి నూతన చైర్మన్ గా నియామకం ద్వారా వార్తలు ఇచ్చారు విక్రమ్జిత్ సేన్. సో నియమించిన వారెవరు? ఈ సంస్థ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్. దానికి అనుబంధంగా పనిచేయనున్న డిజిటల్ కాంటెంట్ పైన రెగ్యులేటరీగా పనిచేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థకు నూతన పర్సన్ గా విక్రమజిత్ సేన్ గారు ఈరోజు వార్తలు ఇచ్చారు. ఇతను మాజీ జస్టిస్ అని గుర్తుంచుకుని. యాక్చువల్గా న్యాయశాస్త్రానికి సంబంధించి మేధావులు ఎవరైతే ఉంటారో అలాంటి వారే ఈ నియంత్రణ సంస్థల విషయంలో ప్రముఖంగా నియమితులవుతూ వార్తలు నిలుస్తారు. ఇదొకటి కూడా కీవర్డ్. ఎందుకంటే నియంత్రణ చేయడానికి వారికి కొన్ని చట్టాలపైన అవగాహన ఉంటుంది, రాజ్యాంగం పైన అవగాహన ఉంటుంది. ఇవన్నీ ఇంపార్టెంట్. అందుకే ట్రిబ్యునల్స్ కానివ్వండి, వాటర్ ట్రిబ్యునల్స్ ఉంటాయి అకార్డింగ్ టు ఆర్టికల్ 262. సో వాటర్ ట్రిబ్యునల్స్ అంటే రెండు రాష్ట్రాల మధ్య ఏదైనా నది ప్రవహిస్తుందని 2 లేదా 3 రాష్ట్రాలు, ఆ 3 రాష్ట్రాలకి సంబంధించి ఆ నదీ జలాలు ఉంటాయి కదా పంపకాల విషయంలో అద్భుతంగా ఆలోచించే వ్యక్తి ఎవరు అన్నట్టు న్యాయశాస్త్రంలో తెలిసిన వ్యక్తి. అందుకే రిటైర్ అయిన జడ్జిలు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా నియామకాల ద్వారా కూడా వార్తలు ఇస్తారు, కమిటీల రూపంలో కూడా వార్తలు ఇస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విక్రమ్జిత్ సేన్. సో నూతన చైర్మన్ దేనికి సంబంధించి? నూతన సంస్థకి. సో డిఎంసిఆర్సి సంస్థ అని గుర్తుంచుకోండి. ఈ సంస్థ దేనికి అనుబంధంగా దేని ఆధారంలో పనిచేస్తుంది? ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్. సో బ్రాడ్కాస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ గా ఎవరున్నారు? ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది? ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు మరొక మంత్రిత్వ శాఖ కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇండియన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో 2 కీలక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ప్రకాష్ జవదేకర్ గారు బ్రాడ్కాస్టింగ్ శాఖ మంత్రి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇది ఏదైతే ఉంటుందో ఏదైనా టాపిక్ పర్సన్స్ ఇన్ ద న్యూస్ కనిపించినా కూడా దానికి రిలేటెడ్ గా కాంటెంట్ ని ఎక్కువగా చూడండి. ఈ సంస్థలకు సంబంధించి కానివ్వండి, ఎందుకోసం ఏర్పడింది, ఏ చట్టాల ద్వారా ఇవి అమల్లోకి రావడం జరిగింది, ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఐజాక్ హెర్గోజ్ వార్తలు నిలిచారు. ఐజాక్ హెర్గోజ్ గారు ఏ దేశానికి సంబంధించి అంటే ఇజ్రాయెల్ పేరు వినగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? బెంజమిన్ నెతన్యాహు గారు గుర్తుకొస్తారు. ఇటీవల మీకు చెప్పాను
బెంజమిన్ నెతన్యాహు గారు మాజీ ప్రధాని కానున్నారా? ప్రస్తుతం రాజకీయ సంక్షోభం ఏంటి, అలయన్స్ కుదరట్లేదు, తనకి కావలసిన సంపూర్ణ మెజార్టీ రాలేదని చెప్పేసి ఆల్మోస్ట్ 20 డేస్ బ్యాక్ చెప్పాను. సో బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుతం ఏ దేశానికి ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు? ఇజ్రాయెల్. ఆ దేశంలో అధ్యక్షుడు ఉంటారు కదా, ఇప్పటి వరకు రువెన్ రివ్లిన్. సో రువెన్ రివ్లిన్ ఎవరంటే ఇజ్రాయెల్ దేశానికి అధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి. ప్రధాని ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. ఇటీవల ఈ రువెన్ రివ్లిన్ ఎవరైతే ఉంటారో తన యొక్క పదవీ కాలం ముగిసింది, అంటే అధ్యక్షుని యొక్క పదవీ కాలం ముగిసింది కాబట్టి కొత్త అధ్యక్షుడు రావాలి కదా దేశానికి. సో దేశానికి సంబంధించిన నూతన ప్రెసిడెంట్ అన్నట్టు. సో నూతన ప్రెసిడెంట్కి సంబంధించి ఇజ్రాయెల్లో పార్లమెంట్లో ఎన్నికలు జరుగుతాయి. ఎక్కడైనా అధ్యక్షుడి ఎన్నికలు అంటే ప్రెసిడెంట్ అంటే మనకు కూడా చూడండి ఎలక్టరల్ కాలేజీలో జరుగుతాయి ఎన్నికలు. సో అలా ఇజ్రాయెల్ పార్లమెంట్లో జరిగిన ఎన్నికల్లో టోటల్ 120 ఓట్లకు కాను 87 ఓట్లు సాధించి ఐజాక్ హెర్గోస్ గారు ఇజ్రాయెల్ దేశ నూతన అధ్యక్షులుగా ఈ రోజు వార్తలు ఇచ్చారు. సో దేశ అధ్యక్షుడు యాక్చువల్గా ఇజాక్ హెర్గోస్ ఇంగ్లీష్లో ఇతను బెంజమిన్ నెతన్యాహుకు బద్ద వ్యతిరేకి. గడిచిన 2015 సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశంలో ముగిసిన ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఏంటంటే ఇదే. సో వారికి అగ్నెస్ట్గా కంటెస్ట్ చేశారు లేబర్ పార్టీకి సంబంధించిన నాయకుడు. ప్రస్తుతం బెంజమిన్ నెతన్యాహు పై అధికారంలో రావడం జరిగింది. సో ఇజ్రాయెల్ దేశంలో నూతన అధ్యక్షులుగా వార్తలు నిలిచారు ఇజాక్ హెర్గోస్ అని గుర్తుంచుకోండి. ఎవరి స్థానంలో అంటే రువెన్ రివ్లిన్. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దేశంలో అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో అధ్యక్షుని పదవీ కాలం ముగిసింది కాబట్టి పార్లమెంట్లో ముగిసిన ఎన్నికలు. అంటే ఇక్కడ పార్లమెంట్ ఏంటంటే వాళ్ళకి ఎలక్టరల్ కాలేజ్ అన్నట్టు. మన భారతదేశంలో కూడా రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎలక్టరల్ కాలేజ్ ఉంటుంది కదా, అందులో సభ్యులు అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు చోట్లు వేస్తారు కదా, చాలా ఇంపార్టెంట్. సో అలా ఈ ఇజ్రాయెల్ పార్లమెంట్ ముగిసిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా ఎన్నికై ఇజాక్ హెర్గోస్ గారు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ప్యాట్రిక్ అమోత్ యాక్చువల్గా విదేశాలకు సంబంధించిన పేర్లు ఇంగ్లీష్లోనే చూడండి, అందుకే ఇంగ్లీష్లో రాస్తాను. ఎందుకంటే వారికి సంబంధించి ప్రొనౌన్సియేషన్ కొన్ని సందర్భాల్లో మనకు పోటీ పరీక్షలో దీన్ని వచ్చేసరికి పేరునే మార్చేస్తారు, తెలుగులో మనకు ఇచ్చేసరికి పేరే మారిపోతుంది అన్నట్టు. ఎమోత్ అంటారు, ఇమోత్ అంటారు. సో అలా ఇంగ్లీష్లోనే చూసుకోండి, మనకి ఈజీగా సింపుల్గా గుర్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా మనకు అక్కడ పేరు ఇస్తారు కాబట్టి. అదే తెలుగులో చదవనుకోండి ఒకరికి ఇష్టం వచ్చినట్టు ఒకరు చదువుతారు పేరుని. సో ప్యాట్రిక్ అమోత్ ఎవరు అంటే WHOకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది కదా, WHO ఎగ్జిక్యూటివ్ బాడీ చైర్మన్ గా ఈరోజు వార్తలు నిలిచారు, ఎన్నికై వార్తలు ఇచ్చారు ప్యాట్రిక్ అమోత్ గారు. యాక్చువల్గా ప్యాట్రిక్ అమోత్ ఎవరితను? కెన్యా దేశానికి సంబంధించి ఒక ఆఫ్రికన్. సో కెన్యా దేశం ఏదైతే ఉంటుందో కెన్యా దేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తున్నారు, అంటే హెల్త్ మినిస్టర్ అన్నట్టు. సో ఒక్కొక్క దేశంలో హెల్త్ మినిస్టర్స్ ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది కదా, దానికి చైర్మన్ గా వార్తలు నిలుస్తారు. ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా విధులు నిర్వర్తించిన వ్యక్తి ఎవరు అంటే మన హర్షవర్ధన్ గారు. సో హర్షవర్ధన్ గారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు కదా. సో హర్షవర్ధన్ గారి పదవీ కాలం June 2 నిన్నటితో ముగిసింది. తన స్థానంలో మరొక వ్యక్తి రావాలి కదా. రానున్న 2 ఏళ్ల పాటు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ ప్రధాన కార్యాలయం? మనకు స్విట్జర్లాండ్లోని జెనీవా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన WHOకి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంటుంది సపరేట్ గా. టెడ్రోస్ అదనమేమో WHOకే చీఫ్. సో దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంటుంది. అలాంటి ఎగ్జిక్యూటివ్ బోర్డుకి వివిధ దేశాల నుండి మంత్రులు ఉంటారు కదా, అక్కడ కేంద్ర మంత్రులు ఉంటారు కదా, వారు ఈ విధిని నిర్వర్తిస్తారు అన్నట్టు. సో అలా WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు నూతన చైర్మన్ గా హర్షవర్ధన్ గారి స్థానంలో వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే ప్యాట్రిక్ అమోత్ అని గుర్తుంచుకోండి. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? కెన్యా, ఆఫ్రికాకి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో నేరుగా గుర్తుంచుకోవాల్సిన పర్సన్. అండ్ నెక్స్ట్ ఈరోజు TM కలియన్నన్ వార్తలు నిలిచారు. TM కలియన్నన్. సో TM కలియన్నన్ గారు ఎవరు అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. మనకు రాజ్యాంగం ప్రకారం చూస్తే రాజ్యాంగంలో పూర్వ చరిత్ర చూసామనుకోండి, ఎర్లీ ఏజ్కి సంబంధించి మన రాజ్యాంగ రూపకల్పన ఎలా జరిగింది, రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది చూడండి. సో రాజ్యాంగ పరిషత్ అంటే మనకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం ఇంగ్లీష్లో. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీయే మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఈరోజు పార్లమెంట్ ఎట్లయితే ఉండేనో రాజ్యాంగాన్ని రచించుకోవడానికి మనం ఏర్పరచుకున్నాము, బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచిన సంస్థ
కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో రాజ్యాంగ పరిషత్ అనే పదం మీకు ఫెమిలియర్గా ఉంటుంది. అలా రాజ్యాంగ పరిషత్తులోని ఒక వ్యక్తి టిఎం కలియన్నన్. సో ఒకే ఒక పర్సన్ రాజ్యాంగ పరిషత్తులో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ చనిపోయారు. రాజ్యాంగ పరిషత్ ఇప్పటిదా మనకు 1946 నుండి 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు కూడా ఉండడం జరిగింది. ఆ తర్వాత వారు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కూడా ఫామ్ కావడం జరిగింది. సో అలా రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో అందులో ఉండే సభ్యులందరూ కూడా చనిపోయారు. ఒకే ఒక పర్సన్ మాత్రం బ్రతికి ఉండేవాడు, టిఎం కలియన్నన్. ఎందుకు బ్రతికి ఉండడం జరిగిందంటే రాజ్యాంగ పరిషత్ అప్పుడు ఆ కాలంలో 1946 డిసెంబర్ 9 మీకు తెలిసే ఉంటుంది, డేట్ ఇంపార్టెంట్. మొట్టమొదటిసారి రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరిగినాయి. సో పార్లమెంట్ హౌస్కి సంబంధించి అని చెప్పేసి. సో అలా 1946లో రాజ్యాంగ పరిషత్లో అత్యంత పిన్న వయస్కుడు, అందరిలో పిన్న వయస్కుడు కాబట్టి ఇప్పుడు ఇతను మిగిలిపోయాడు అన్నట్టు. సో ఈ ఒక్క పర్సన్, ఓన్లీ లివింగ్ పర్సన్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రమ్ తమిళనాడు స్టేట్ డైడ్ టుడే అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అంటే రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యులలో ఒకే ఒక పర్సన్ బ్రతికి ఉన్నాడు. ఆ కాలంలో తన రికార్డ్ ఏంటంటే యంగెస్ట్ పర్సన్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అప్పుడు అతి తక్కువ వయస్కుడు కాబట్టే ఈ రోజు వరకు బతకగలిగాడు. సో ఈ రోజు ఇతను మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ప్రముఖ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు అని గుర్తుంచుకోండి. ఎందుకంటే రాజ్యాంగ పరిషత్తులో పార్టిసిపేట్ చేశాడు, రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు కాబట్టి అప్పుడు వీరందరూ కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవారే. సో అలాంటి వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్యే గాను ఎమ్మెల్సీగా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం తమిళనాడులో ఎమ్మెల్సీ హౌస్ లేదు, సో ఒకప్పుడు ఉండే. సో ఎమ్మెల్యే గాను ఎమ్మెల్సీ గాను గుర్తింపు పొందిన వ్యక్తి, సీనియర్ రాజకీయ ప్రముఖులు, అన్నిటికంటే ఇంపార్టెంట్ యంగెస్ట్ పర్సన్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఓన్లీ సర్వైవింగ్ పర్సన్ ఫ్రమ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టుడే. ఈ రోజు జీవిస్తున్న ఒకే ఒక వ్యక్తి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరే టిఎం కలియన్నన్ అని గుర్తుంచుకోండి. సో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ సంజీత్ కుమార్ బాక్సర్. యాక్చువల్గా సంజీత్ కుమార్ ప్రముఖ బాక్సర్, మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి. ఇటీవల ముగిసిన ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ ముగిశాయంటే దుబాయ్లో ముగిశాయి. సో దుబాయ్లో ముగిసిన ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 91 kgs కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించి ఈరోజు వార్తలు నిలిచిన భారతీయుడు ఎవరు అంటే సంజీత్ కుమార్. స్పోర్ట్స్ సంబంధించి నేరుగా బిట్టు గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ఏ కేటగిరీలు అవన్నీ కూడా అవసరం లేదు. ఇటీవల దుబాయ్లో ముగిసిన ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్. ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్ అంటే ఏంటి? ఆసియా ఖండంలోని దేశాలకు సంబంధించిన వ్యక్తులు పార్టిసిపేట్ చేస్తారు. అందులో కేటగిరీస్ ఉంటాయి, 70 kgs, 62 kgs, 91 kgs అని చెప్పేసి. సో 91 kgs అంటే ఏంటంటే వాళ్ళ బరువు అన్నట్టు. సో 91 kgs కేటగిరీలో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ సంజీత్ కుమార్ గారు ఈరోజు ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించి వార్తలు ఇచ్చారు. ఎక్కడ వేదిక? యుఏఈ లేదా దుబాయ్ వేదిక అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ఆల్ రోడ్స్ లీడ్ నార్త్. ఆల్ రోడ్స్ లీడ్ నార్త్ అంటే ఏంటి? ఆల్ రోడ్స్ అన్ని మార్గాలు నార్త్ కే తీసుకెళ్తాయి అన్నట్టు. అంటే నార్త్ ని కలిపి అన్ని మార్గాలు అన్నట్టు. సో ఆల్ రోడ్స్ లీడ్ నార్త్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్త నిలిచింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటారు? సో అమిష్ రాజ్ ముల్మి గారు ఎవరు అంటే నేపాల్కి చెందిన ప్రముఖ ఆథర్. సో నేపాలీ ఆథర్ అని గుర్తుంచుకోండి. అమిష్ రాజ్ ముల్మి గారు రచించిన ఒక ప్రముఖ పుస్తకం ఆల్ రోడ్స్ లీడ్ నార్త్. యాక్చువల్లీ నేపాల్ కి సంబంధించి మరియు నేపాల్ చైనా. సో నేపాల్ సైనో రిలేషన్, సైనో అనే పదం వచ్చిందంటే చైనాకి సంబంధించింది. సో నేపాల్ చైనాకి సంబంధించిన సంబంధాలు కానివ్వండి, ముఖ్యంగా ఎవరెస్ట్ విషయంలో కానివ్వండి, ముఖ్యంగా ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో నేపాల్కి సంబంధించి కొన్ని ప్రాంతాలను ఏ రకంగా చైనా ఆక్రమించుకుంది, ఇలాంటి అన్ని అంశాలను కూడా ఇతివృత్తంగా చేసుకొని నేపాల్ చరిత్రకి సంబంధించిన ఒక పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇందులో ఇండియా గురించి కూడా ప్రస్తావన జరిగింది. నేపాల్కి ఇండియాకి మధ్య సంబంధాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ సంబంధాల మధ్య చైనా ఏ రకంగా జోక్యం చేసుకోవడం జరుగుతుంది, ఏ రకంగా ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం దూరం పెరుగుతుంది, ఇలాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఇండియాకి రిలేటెడ్గా కూడా పుస్తకం ఉంది కాబట్టి. అండ్ ఈ ఆథర్ ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆథర్, అందుకోసం తను రచించిన పుస్తకాన్ని గుర్తుంచుకోండి. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఆల్ రోడ్స్ లీడ్ నార్త్ అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. ఎవరు రచించడం జరిగింది, రచయిత ఎవరంటే అమిష్ రాజ్ ముల్మి. ఏ దేశానికి సంబంధించిన వారు? నేపాలీ ఆథర్ అని గుర్తుంచుకోండి.
సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.